కాబట్టి మీలో ఎవరు కూడా అనుమానము గలవారై ఉండకుడి, విశ్వాస విషయంలో సందేహం గలవారై ఉండకుడి. అయితే ఆ ఒడ్డు లేకపోతే ఈ ఒడ్డు అన్నట్టు ఉండకండి. మరి ఎట్లా ఉండాలా? ఏ ఒడ్డుకు చేర్చాలో ఆయనగా చేరుస్తాడు. నేనైతే ఆయన ఎందు విశ్వాసం ఉంచాను. ఈ జీవితానికే కాదు, ఇక ఎప్పటికీ ఆయనే అని నీ అంతరంగంలో నువ్వు స్థిర తీర్మానం చేసుకొని ఉంటే ఇక నువ్వు కంగారు పడాల్సిన అవసరం లేదు, గందరగోళం అవ్వాల్సిన అవసరం లేదు. అప్పులకి, డబ్బులు, ఆర్థిక ఇబ్బందులు, సమస్యలు, రోగాలు, కేసులు, ఇంట్లో వాళ్ళ జీవిత విధానాలు, దేని గురించి కూడా నువ్వు కలత చెందాల్సిన అవసరం లేదు. చేరాల్సిన వాడి దగ్గరికి చేరావు, రావాల్సిన స్థలమునకు వచ్చావు, రావాల్సిన చోటుకు వచ్చావు. సింపుల్గా ఒక మాటలో చెప్పాలంటే యెహోవా రెక్కల క్రింద సురక్షితముగా ఉండునట్లు నువ్వు వచ్చావు. ఇంకా దిగులు పడద్దు. ఇక ఆయనలో ఆనందించమని నీకు పిలిపి. ఇప్పుడు ఏం ఆనందిస్తాం ప్రభు? అన్న అప్పులు అయితే అంటే అప్పులైనా సరే నువ్వు ఆనందించాలి. మరి అదే విశ్వాసం. ఏం ఆనందిస్తావు? పక్క ఆనందం తిడతంటే తిట్టినా సరే నువ్వు ఆనందిస్తానే ఉండాలి, నువ్వు సంతోషిస్తానే ఉండాలి. సంతోషం అట్టు వచ్చింది ప్రభు, విశ్వాసం ఉంటే వచ్చింది. సరేనయ్యా, స్తోత్రం, హల్లెలూయా. నిజమండి, సంతోషించు అని మర్యాదగా ఆజ్ఞనిచ్చాడు. ఇక్కడ మర్యాదగా సంతోషించండి అని. మర్యాదగా సంతోషించేది ఏంది? మర్యాదగా రా అంటారు, మర్యాదగా పో అంటారు, మర్యాదగా నోరు మూయి అంటారు. మర్యాదగా సంతోషించింది? సంతోషించకపోతే ఊరుకోని అంటున్నాడు ఆయన. ఎన్ని వచనాలు ఉన్నాయనుకున్నా? తెస్సలోనిక పత్రిక, మొదటి పత్రిక 5వ అధ్యాయం మీరు కావాలంటే చూడండి. 13, 14, 15 వచనాల్లో ఎల్లప్పుడూ నువ్వు సంతోషముగా ఉండండి అని ఉంటుంది చూడు. 3 వచనాలు ఎక్కడో చోట ఉంటుంది, వెతుక్కో. తెస్సలోనికైలోకి రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము తీయలేదా? 14, 15 చదువు ఒకసారి. సహోదరులారా, మేము మీకు బోధించినది ఏమనగా అక్రమంగా నడుచుకున్న వారికి బుద్ధి చెప్పుడి, ధైర్యము చెడిన వారిని ధైర్యపరచుడి, బలహీనులకు ఓతమీయుడి, అందరి ఎడల దీర్ఘశాంతము గలవారై ఉండుడి. ఆ తర్వాత ఎవడనో కీడునకు ప్రతి కీడు ఎవరికైనా చేయకుండా చూసుకున్నట్టు మీరు ఒకరిని ఎడలో ఒకరిని మనుషులందరి ఎడని ఎల్లప్పుడూ మేలైందని అనుసరించి నడుచుకున్నట్టు 16వ వచనం. ప్రతి విషయమునందును కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఇలాగూ చేయుట క్రీస్తు యేసునందు మీ విషయంలో దేవుని చిత్తము. 16వ వచనం. ఎల్లప్పుడూ సంతోషముగా ఉండుడి. అది రాజేయుడు. 15వ వచనం. 5:15 చివరి మాట. 15 చివరి మాట, చివరి లైన్. స్తోత్రం, మనమే కరెక్ట్. 15 చివరి లైన్. ఎల్లప్పుడూ సంతోషంగా ఉండమన్నాడా? అప్పుడప్పుడు సంతోషంగా ఉన్నాడా? అప్పులు ఎక్కువైనప్పుడు ఏడవవలెను, అప్పుడు మాత్రం ఏడవవలెను. అప్పులు పోతున్నప్పుడు, అప్పులన్నీ తొలగిపోతున్నప్పుడు సంతోషించవాలని అని చెప్పాడా? మరేం చెప్పాడు? ఎల్లప్పుడూ సంతోషముగా ఉండుడి. మేలు జరిగినప్పుడు మీ దండం పెడతాను, కాస్త నవ్వుతా చెప్పండి ఆ ముక్క. అప్పులు అయినప్పుడు ఎల్లప్పుడూ, అది కూడా ఒక భాగం. అప్పు తీరినప్పుడు, రోగం వచ్చినప్పుడు, రోగం పోయినప్పుడు, కేసు అయినప్పుడు, కేసు కొట్టేసినప్పుడు, ఇంట్లో వాళ్ళు మారనప్పుడు, ఇంట్లో వాళ్ళు మారనప్పుడు సంతోషమా? సంతోషమా కాదా? హలో, నాకు తెలుసు మీరు ఎట్ట ఊపుతారని. మారనప్పుడు కూడా నువ్వు సంతోషంగానే ఉండమన్నాడు. అది ఎల్లప్పుడు అంటే. ఎల్లప్పుడులో ఇక కేటాయింపులు లేవాయా ఇప్పుడప్పుడని. ఆనందమే పరమానందమే ఆశ్రయపురమైన యేసయ్యా నీలో.